ఈరోజు మనం ఆలు కుర్మా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఆలుగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, పసుపు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. 2 స్పూన్స్ నూనె వేసుకుందాం. 2 స్పూన్లు నూనె వేసుకుందాం. కొంచెం వేడయ్యే వరకు చూద్దాం. వేడవుతుంది. వేడైన తర్వాత శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కొంచెం వేడయ్యే వరకు వేగే వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు. తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసేసుకున్నాం 2 స్పూన్లు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. రెండు మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు వేడయ్యే వరకు వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు వేయించుకుని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు వేయించుకుని ఇప్పుడు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. వేడి వేడి ఆలు కుర్మా చాలా రుచికరమైంది అయిపోయింది.